ప్రసాద్ పట్టస్వామి, మీ సూర్య. మీ అందరికీ తెలిసిందే నాది D&D డూ ద నీడ్ అండి ఒక ప్రాజెక్ట్. సో మా ప్రాజెక్ట్ కోసం మేము ఏం చేస్తుంటామంటే సిటీలో ఉన్న వృద్ధాశ్రమాలకి వెళ్ళేసేసి, మేము యాక్చువల్లీ బై ప్రొఫెషన్ మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఒక IT కంపెనీలో వర్క్ చేస్తున్నాము. చేస్తూ మా లీజర్ టైంలో మేము మా వీకెండ్స్లో మేము ఏం చేస్తుంటామంటే ఆశ్రమాలకి వెళ్ళేసేసి, సో అక్కడ వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే టెక్నికల్ సపోర్ట్, నెక్స్ట్ ఏంటంటే ఆపరేషనల్ సపోర్ట్ అట్లా చేస్తుంటాము. ఆ విధంగా నిన్న నల్లకుంటలోని రాధేశ్యామ్ అనే ఓల్డేజ్ హోమ్కి వచ్చాము యాక్చువల్లీ. సో రాధేశ్యామ్ అనే ఓల్డేజ్ హోమ్లో నిన్న ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ సార్ వచ్చేసరికి మన శ్రీధర్ సార్, సో వారి బర్త్డే ఉంది నిన్న, సో సెలబ్రేట్ చేశాము. సో నిన్న ఆ శుభ సందర్భాన నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నిన్న ఏమైందంటే అండి, మీకు తెలిసిందే కదా ఏంటంటే KRDS వచ్చేసరికి మదర్ NGO. అంటే మదర్ NGO అంటే మన టెర్మినాలజీ ఎట్లా చెప్పుకోవాలంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక సెట్ ఆఫ్ ఒక 10 NGOs ఉన్నాయనుకోండి డిఫరెంట్ ఏరియాస్లో. ఆ 10 NGOs బాగోగులండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి అందరూ కూడా ఫ్యామిలీ ఆస్తుపాస్తులు ఉండేసేసి వాళ్ళు దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉండరు కదా. సో ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో ఫైనాన్షియల్గా కానీ ఆపరేషనల్గా కానీ వారికి కొన్ని NGOs హెల్ప్ చేస్తుంటాయి, సపోర్ట్ చేస్తుంటాయి. సో మిగిలిన NGOs అన్నీ కూడా ఇలాంటి NGOs కింద వాళ్ళు కూడా వీళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఒక రకంగా మన టెర్మినాలజీ చెప్పాలంటే లీడర్షిప్ అండి. సో వీళ్ళు లీడర్గా వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డామినేషన్ కాదండి. వీళ్ళు చేసేది ఏంటయ్యా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయటం అవసరాల్లో. సో ఇక్కడ ఏంటంటే మేడం గారు ఇక్కడ మనకి శ్రీమణి వృద్ధాశ్రమం అని చెప్పేసి ఒకటి ఉందండి. దే ఆర్ అబౌట్ 15 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళల్లో ఒక 9 మెంబర్స్ మాత్రమే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు. వారి ఫుడ్కి వారు ఇవ్వగలుగుతున్నారు. సో అట్లా ఆ ఆశ్రమము చాలా కష్టాల్లో ఉందండి ఫైనాన్షియల్లీ. సో నేనేం చేశానంటే మేడం గారిని రిక్వెస్ట్ చేశాను, మ్యామ్ ఇదిగోండి ఈ ఆశ్రమంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళ ప్రొఫైల్ ఇది. సో వీరికి వీక్లీ 15 days 1 monthకి ఇట్లాగా ఒక్కొక్కరు NGOs సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, మీరేమన్నా చేస్తున్నారా అని చెప్పేసి నేను అడిగాను. సో ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఆ శ్రీమణి వృద్ధాశ్రమం అనేవాళ్ళు ఈ మదర్ NGO KRDS అండి, కృషి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నల్లకుంట. సో వీళ్ళ కింద వారు లేరు యాక్చువల్లీ. సో నేనేంటంటే ఓకే సూర్య తప్పకుండా చేద్దాం మనం, అందులో ఏముంది అన్నట్లుగా తను అన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఏంటంటే వారు కొన్ని గ్రాసరీస్ ఇస్తున్నారు, ఒకసారి అది చూపించండి. సో రైస్ బ్యాగ్ ఒకటి, సర్ఫ్ ఒకటి, టాయిలెట్ యూటిలిటీస్ అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ఉద్దిపప్పు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా అదొకటి, నెక్స్ట్ కందిపప్పు, నెక్స్ట్ దాని లోపల సోప్స్ ఉన్నాయండి ఆ బ్యాగ్లో. సో సోప్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి పల్లీలు. సో అండ్ రైస్ బ్యాగ్ చెప్పాను. సో వీటి వరకు ఇస్తున్నారు వీళ్ళు డొనేట్ చేస్తున్నారు. అమ్మ చాలా థ్యాంక్ యూ అమ్మ. నిజంగా ఆ 15 మంది కూడా ఏంటంటే మీ పేరు చెప్పుకొని నిజానికి వారికి ఎవరు ఇస్తున్నారనేది తెలీదు, టైంకి ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది వారికి. సో అదైతే నా గ్యారంటీ ఉంది. సో మ్యామ్ చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరేమన్నా చెప్పగలుగుతారా వారికి మంచి సందేశం? గుడ్ ఈవినింగ్ అండి, నేను కృష్ణకుమారి. నాది రాధేశ్యామ్ ఓల్డేజ్ హోమ్ నల్లకుంట. ఏం లేదు ఇలా ఉంది అని చెప్పారు సూర్య గారు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడిగారు. మాకున్న దాంట్లో అంటే ఏదో మా హోమ్ ఫుల్ ఫ్లెడ్జ్గా బాగా ఉన్నవాళ్ళం మేమేం కాదు. మాకున్న దాంట్లో కొంచెం ఒక 10 days 15 days కోసం వాళ్ళకి అవసరం వస్తుందేమో అని చెప్పేసి మేము ఈ కొన్ని సరుకులు డొనేట్ చేస్తున్నామండి. ఓకే. అయ్యో కొన్ని అంటున్నారండి, ఇప్పటితో స్టార్ట్ అయింది, ఇంకా మీరు కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి వారికి, పెద్దవారికి. సో యాక్చువల్లీ ఏమైందంటే అండి ఆవిడ అండి అంత ఫైనాన్షియల్లీ వెళ్ళి కాదు తను రన్ చేసే ఆవిడ, మణి గారు ఆమె పేరు మీద రన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళని తను పంపించడం ఇష్టం లేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఏంటంటే ఎట్లా అనేది అర్థం కావట్లేదు వారికి. సో ఇట్లా నేను కొన్ని ఆశ్రమాల్ని అటాచ్ చేశాను వారికి. సో మీరు కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు కాబట్టి, మీరు యాడ్ అయ్యారంటే మిమ్మల్ని చూసి ఇంకో 4 వస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో మ్యామ్ ఇప్పుడు మీరు శ్రీధర్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్. కష్టమా సార్కి? యాక్చువల్లీ బాగాలేదు ఒంట్లో నిన్న, అందుకే నిన్న కూడా నేను ఆయన ఇబ్బంది పెట్టలేదు. సో మ్యామ్ ఈవిడ వచ్చేసరికి మాట్లాడి మ్యామ్ భలేవారే. సో లక్ష్మి గారండి ఆవిడ.
సో తన్నీరు లక్ష్మి గారు ఆవిడ పేరు. సో ఆవిడ ఏంటంటే షీ హాజ్ అన్ ఎన్జిఓ, యాక్చువల్లీ తను కూడా ఎన్జిఓ రన్ చేస్తున్నారు. అండ్ తను సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు, ఇటు ప్రాజెక్ట్స్ సైడ్ కానీ ఇటు వాళ్ళకి మొన్న మధ్య రీసెంట్గా ఇప్పుడు మ్యామ్ మీరు ప్రోగ్రాంలో ఉన్నారు కదా, యాక్చువల్లీ ఎవ్రీడే వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా. సమ్ పథకాలు ఉంటాయి కదండి, వాళ్ళు నేమ్స్ పెట్టుకొని ఆ పథకాలు బేస్ చేసుకొని రన్ చేస్తున్నారు వారు. మెయిన్ ఏంటంటే హాస్పిటల్స్ దగ్గర వీళ్ళే కుకింగ్ చేయటము. మ్యామ్ నేను మీరు మొన్న వీడియో పంపించారు చూశానండి, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి మనలాంటి వాళ్ళం ఏంటంటే మనం ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంటాము, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా లైవ్ లో దిగేసేసి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఫర్ ద సొసైటీ. సో మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 2 lines మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు లక్ష్మి. సో ఏం లేదు, అంటే మనకు చేతనైనంత మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మేడం గారి పేరు కృష్ణకుమారి గారు. గత 5-6 years నుంచి మేడం నాకు తెలుసు. సో రీసెంట్గా ఒక 6 months నుంచి నేను మేడంతో కలిసి వర్క్ చేస్తున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మనకున్నంతలోనే, అంటే ఎక్కువ మనమేమి పెద్ద కోటేశ్వరం కాదులే కానీ మనకున్నంతలో హెల్ప్ చేస్తూ వస్తున్నాం అనమాట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. కొద్దిగా అని మీరు అంటున్నారు, మీరు ఏ లెవెల్లో చేస్తున్నారో మాకు తెలుసు. సో మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ సైన్ ఆన్ రైట్. సో వీరు ఇస్తున్నట్టుగా వీరి నుంచి ఉండాలండి, ఎందుకంటే వారు అన్ని లెక్కలు చూపించుకోవాలి కాబట్టి. ఒకసారి ఇలా రా నాన్న. సో మీరు స్టాంప్ కూడా వచ్చేసేయండి, ఇదిగోండి నా చేతిలో ఉంది. పర్ఫెక్ట్ అండి. మనీ గారు, యాక్చువల్లీ మనీ గారు రాలేకపోయారండి. ఇప్పుడు డోంట్ మైండ్, మీరేం తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ టైం తప్పనిసరిగా ఆవిడ వస్తారు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఆవిడ ఉన్నారు. సో యాక్చువల్లీ ఒకటండి, సో ఇప్పుడండి యాక్చువల్లీ ఒకటండి, ఇప్పుడు ఏదైనా సరే మనం సేవా కార్యక్రమం మనం చేస్తున్నాము అంటే అది చేయంగానే సరిపోదండి, దానికి ప్రాంప్ట్గా, ఎందుకంటే ప్రతి ఒక్కటి అఫీషియల్గా అకౌంటబుల్గా ఉండాలి. సో వీళ్ళు ఇస్తున్న ఈ గ్రాసరీస్ కూడా వీళ్ళు ఇవి ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ దగ్గర లెక్క ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర లెక్క ఉండాలి. యాక్చువల్లీ మనీ గారు అంటే షీఈ్ అబౌట్ 70 years ఉంటాయండి పెద్ద ఆవిడ. సో ఆవిడకి ఏంటంటే ఇట్లా మేనేజ్ చేయటం ఇదంతా కూడా తెలియదు అకౌంట్ సైడ్. సో ఆవిడ ఏం రిక్వెస్ట్ చేశారంటే, సూర్య మీది ఆల్రెడీ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా, దాని పేరు మీద మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి వారు అన్నారు. సో మ్యామ్, దిస్ ఈజ్ అన్ అప్రిసియేషన్ లెటర్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీమణి వృద్ధాశ్రమం. సో ప్లీజ్ ఒకసారి. This is the thanks note from DND. Do the name. Some thanks for providing groceries to Sri Mani Vruddhashramam, DND. On behalf Sri Mani Vruddhashramam are handovering groceries. We are really appreciable. Yes, good initiative. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇంటర్నల్గా మీరు పెద్దవారిని చూస్తున్నారు, బెడ్ రిడెన్ పేషెంట్స్ అని మనం చూస్తూనే ఉన్నాం కదా, అన్ని విధాల వారిని చూస్తూ ఉన్నారు. సో పెద్దవారిని చూస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే బయట వారికి కూడా ఇలాగా నడిపే వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ మ్యామ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. Close.